నమస్తే. నేను మీ అశ్విని కుమార్. రాహుల్ గాంధీ ఎట్లాగూ కూడా బీహార్‌లో అనుకూలంగా లేవు పరిస్థితులు. ఒకరోజు ఎన్నికలకి ఫేజ్ 1 ఎన్నికలకు ముందు మీడియా కాన్ఫరెన్సు, హైడ్రోజన్ బాంబు మొత్తం దొరికిపోయింది. ఎలక్షన్ కమిషను బీజేపీకి సపోర్ట్ చేస్తోంది. ఇదిగో ఫేక్ అంటూ ప్రెస్‌ని ఉద్దేశించి మాట్లాడుతాను మధ్యాహ్నం 12కి అని చాలా హంగామా చేశారు. కాంగ్రెస్ ఎకోసిస్టమ్ మొత్తం కూడా సోషల్ మీడియాలో 12కల్లా రాహుల్ గాంధీది ఉంది, ప్రెస్ మీట్ ఉంది, ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, ఓ పెద్ద హైడ్రోజన్ బాంబు రాబోతోంది అంటూ వాళ్ళు ప్రచారం చేశారు. అనుకున్నట్టే అందరూ ఎదురు చూశారు. ఎక్కడ ఏమన్నా దొరుకుతుందా, రాహుల్ గాంధీలో ఏమన్నా మార్పు వచ్చిందా, అదే స్టోరీనా, ఎంతసేపటికి ఫేక్ అండ్ ఫాల్స్ ఎలిగేషన్సే, ఈసారన్నా ఏమన్నా కొత్తతనం పట్టుకున్నారా, ఏమన్నా ఉందా, అసలు జరిగిందా అని మొత్తం మీడియాతో పాటు మొత్తం అందరూ కూడా దేశానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు న్యూట్రల్ అందరూ కూడా ఎదురు చూశారు. మళ్ళీ సేమ్ కథ, సేమ్ స్టోరీ, ఫేక్ అండ్ ఫాల్స్ ఎలిగేషన్సే. పూర్తిగా ఇండియాకి సంబంధించిన అంత ఈ ఎలక్ట్రానిక్ మీడియా, చాలా వరకు ప్రింట్ మీడియా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయాక అది ఎంతవరకు నిజమో, ఒకవేళ నిజంగానే రాహుల్ గాంధీ చేసిన క్లెయిమ్స్ అన్నీ కూడా నిజమేమన్నా ఉందా అని చెప్పి అందరూ కూడా దానికి సంబంధించి పరుగులు తీశారు హర్యానా రాష్ట్రం వైపు. అక్కడ ఎంతవరకు నిజమో అన్నది అందరికీ చాలా క్లియర్గా పూర్తిగా నమ్మకం కుదిరింది. ఇంకోసారి రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ ప్రెస్ మీట్ పెడితే వెళ్ళటం అనవసరం అని. ఎందుకు కారణాలు, ఆయన చేసిన క్లెయిమ్స్ అన్నీ కూడా ఫేక్ ఓటర్కి సంబంధించి ఒకే వ్యక్తి 223 సార్లు పోల్ చేశారు. ఒక బ్రెజిలియన్ మోడల్ అంటూ కూడా బూత్ నెంబర్లతో సహా 63, 64 ఈ బూత్ నెంబర్లో పోల్ చేశారు, ఓటు వేశారు 223 సార్లు అని ఫస్ట్ ఒక క్లెయిమ్ ఒకటి తీసుకొని వచ్చారు రాహుల్ గాంధీ. డకోలా విలేజ్, మొలానా అసెంబ్లీకి సంబంధించింది, అంబాలా డిస్ట్రిక్టు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికలు మనం చూసుకుంటే అసలు క్లియర్గా రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ ఓట్ చోరీ జరిగింది అని తీసుకొస్తున్నాడు. అవన్నీ కూడా కాంగ్రెస్ గెలిచినవే, లేదా ఆ బూత్లో కాంగ్రెస్కి లీడ్ వచ్చినవే. ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఈ డకోలా విలేజ్లో, ఈ మౌలానా అసెంబ్లీకి అంబాలా డిస్ట్రిక్ట్లో రాహుల్ గాంధీ ఎక్కడైతే జరిగింది ఓట్ చోరీ అని తీసుకొని వచ్చాడో, 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ అసెంబ్లీ నియోజకవర్గాన్ని 12,866 ఓట్లతో గెలిచింది. సో బీజేపీ కనుక నిజంగానే ఈ ఓట్లు చోరీ ఇవన్నీ జరిగితే కనుక కాంగ్రెస్కి ఎందుకంత మార్జిన్ వచ్చేది ఒక్కసారి అసలు అందరూ ఆలోచించుకోవాలి. ఇంకా రెండోది, బీజేపీ ఫేక్ ఓట్స్ యాడ్ చేసింది 2024 లోక్సభలో, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో కూడానే. ఒకసారి చూసుకుంటే మనం ఎక్కడా కూడా ఈ బూత్స్లో ఆయన చెప్పిన ఎగ్జాంపుల్స్తో చెప్పిన దానిలో ఎక్కడా కూడా బీజేపీకి లోక్సభలో 2024 లోక్సభలో కానీ అక్కడ జరిగిన లోకల్ విధానసభ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాలేదు. అసలు చెప్పాలంటే 2019 లోక్సభలో ఆయన తీసుకొచ్చిన నియోజకవర్గంలో బీజేపీకి లీడ్ వచ్చింది. ఆయన చెప్పిన 2024 లోక్సభ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే ఓట్ చోరీ జరిగిందని చెప్పాడో అక్కడంతా కూడా కాంగ్రెస్కే మెజారిటీ వచ్చింది. సో 2019లో నేను చెప్పినట్టుగా బీజేపీకి డకోలా బూత్లో మెజారిటీ వచ్చింది. 2024 డూప్లికేట్స్ ఇవన్నీ యాడ్ చేశారన్న చోటంతా కూడా బీజేపీకి బాగా షార్ప్గా పడిపోయినాయి అక్కడ ఓట్స్. అంటే కాంగ్రెస్ ఓట్స్ అన్నీ కూడా డబుల్ అయినాయి. సో ఎవరు బెనిఫిట్ పొందారు ఇవన్నీ అంటే చూస్తే మనం కాంగ్రెస్ పార్టీయే. రాహుల్ గాంధీ లాజిక్ ఏంటి, బీజేపీ ఫ్రాడ్ ఓట్స్ ఇవన్నీ అని. బీజేపీ నిజంగానే యాడ్ చేస్తే 200% ఓట్స్ గెయిన్ అవ్వాలి, దాని బదులు కాంగ్రెస్కి వచ్చింది. సో ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది, నిజంగా ఎవరు ఓట్ చోరీ చేశారు, బీజేపీనా కాంగ్రెస్ అని. ఇంకా బ్రెజిలియన్ మోడల్ అంటూ ఆ బ్రెజిలియన్ మోడల్కి స్వీటీ, సునీత అంటూ పేర్లు అంటూ ప్రతిపక్ష నాయకుడు హడావిడి చేశాడు. 223 సార్లు ఓట్లు వేశారు అది ఇది అని. మనం ఫ్యాక్ట్ చెక్లోకి వెళ్తే స్వీటీ అని నిజంగానే ఓటర్ ఉంది. బూత్ 199 కేర్ మనజెట్టు సోనిపేట కిందకు వస్తుంది. బీజేపీ ఆ బూత్లో 294 ఓట్లు మాత్రమే పడినాయి, కాంగ్రెస్కి 430. సునీత అని ఉంది, నిజంగానే ఓటర్ ఉంది, అక్కడ ఓటర్ ఐడి అంత బూత్ మళ్ళీ 183 కొండలి సోనిపేట నియోజకవర్గం కిందకు వస్తుంది.
రిజల్ట్ చూసుకుంటే ఆ బూత్లో బీజేపీకి 228 ఓట్లు పడినాయి, కాంగ్రెస్కు 352 పడినాయి. మంజీత్ అని చదివాడు, మంజీత్ అనే ఓటరు నిజంగానే ఉన్నారు, ఓటు వేశారు. బూత్ 199 కేర్ మనజట్ సోనిపేట కిందకు వస్తుంది. అక్కడ రిజల్ట్ చూసుకున్నా కూడా ఆ బూత్లో బీజేపీకి 294, కాంగ్రెస్కి 430. పింకీ అని చదివాడు, పింకీ అనే ఓటర్ నిజంగానే ఉన్నారు, ఓటర్ బూత్ 23 మాచర్ల రాయ్ సోనిపేట. ఇక్కడ కూడా 2024 విధానసభ ఎలక్షన్స్ చూసుకుంటే ఆ బూత్లో బీజేపీకి 230, కాంగ్రెస్కి 386. సో నిజంగానే కాంగ్రెస్ అంతా కూడా ఈ బూత్స్లో ఎలా గెలిచేది? ఒకవేళ బీజేపీ అక్రమంగా ఆయన చెప్పినట్టుగా బ్రెజిల్ నుంచి తీసుకొచ్చి ఓట్స్ అన్నీ యాడ్ చేసుంటే కనుక. ఇంకా రాహుల్ గాంధీ క్లెయిమ్స్ చాలామంది చెక్ చేశారు, అక్కడికి వెళ్ళి అని చెప్పాను. ఇండియన్ ఎక్స్ప్రెస్ పూర్తిగా బయటపెట్టింది ఆయనవన్నీ కూడా అబద్ధాలన్నీ సాక్ష్యాలతో సహా. రాహుల్ గాంధీ 66 ఓటర్సు ఒకే ఇంటి పేరు మీద రిజిస్టర్ అయ్యారు, హౌస్ నెంబర్ 150. ఇంట్లో 66 మంది ఉన్నారు, అన్నీ ఫేక్, ఇదంతా ఒక బీజేపీ నాయకుడికి సంబంధించిందని క్లెయిమ్ చేశాడు. దాంతోపాటే 501 ఓట్లు ఉన్నాయి ఇంకొక అడ్రస్లో, ఇంటి నెంబర్ 265. అసలు ఇంటి నెంబర్ 265 అనేది ఎక్కడా దొరకట్లేదు అంటూ కూడా మీడియాను ఉద్దేశించి మాట్లాడాడు రాహుల్ గాంధీ. ఫ్యాక్ట్ చెక్లోకి వెళ్తే 66 మంది ఉన్నారు అక్కడ, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, 5 ఎకరాల భూమి ఉంది వాళ్ళకి, అందులోనే ఉంటున్నారు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా వాళ్ళంతా కలిసి జీవిస్తున్నారు అప్పటి నుంచి. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, హోడాల్లో ఆ ఇల్లుంది, హౌస్ నెంబరు కూడా అప్డేటెడ్ అయింది 295 కింద 265 కింద. వాళ్ళంతా 1980 నుంచి అక్కడే ఉంటున్నారు. వ్యవసాయ భూమికి ఉపయోగించిన అగ్రికల్చర్ ల్యాండ్ని చిన్న చిన్న ఇల్లు కట్టుకొని వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటున్నారు. వాళ్ళ ప్రాపర్టీస్ ఆ ఇంట్లో వ్యవసాయ భూములకు కట్టినవంతా కూడా హౌస్ నెంబర్ 265 అలాట్ చేశారు. సో కన్క్లూజన్ ఏంటంటే క్లెయిమ్ ఫేక్ ఓటర్స్ హోడల్లో ఉన్నారన్నదంతా కూడా ఫేక్. ఒకళ్ళేమో అదే ఇంటి నెంబర్లో 150 హౌస్ నెంబర్ 150లో 66 మంది ఉన్నారు అక్కడ ఆయన చెప్పింది జాయింట్ ఫ్యామిలీ. హౌస్ నెంబర్ 265లో వాళ్ళు కూడా జాయింట్ ఫ్యామిలీ, 5 ఎకరాల భూమిలో అప్పుడు వ్యవసాయ భూమి ఉండేది, తర్వాత ఇల్లు కట్టుకొని అక్కడ వాళ్ళందరూ కూడా కలిసి జీవిస్తున్నారు. వాళ్ళందరికీ 5 ఎకరాల వ్యవసాయ భూమికి ఒకటే ఇంటి నెంబర్ ఇచ్చింది 265. రెండు ఫెయిల్ అయినాయి. ఇంకోటి రాహుల్ గాంధీ బీజేపీ ఫేక్ ఓటర్స్ని రాయిలో బ్రెజిలియన్ మోడల్ పిక్చర్ తీసుకొని వచ్చి, ఒకటి బ్రెజిలియన్ మోడల్ వచ్చింది, ఓట్లు వేస్తోంది, ఆవిడ అక్కడి నుంచి వచ్చి ఇన్నిసార్లు ఓట్లు వేసింది అని చెప్పి క్లెయిమ్ చేశాడు. ఫ్యాక్ట్ చెక్లోకి వెళ్తే ఇండియన్ ఎక్స్ప్రెస్ మళ్ళీ అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్ళింది. బ్రెజిలియన్ మోడల్ ఉన్న ఓటర్స్ లిస్టు ఉన్నాయి, నెంబర్స్ ఎపిక్ నెంబర్, ఆ ఇంటికి వెళ్తే ఓటర్స్ అందరూ ఉన్నారు అక్కడ, లీగల్గానే ఓటేశారు, లీగల్ డాక్యుమెంట్స్తోనే ఓటేశారు. ఇష్యూ ఏంటంటే ఫోటో మిస్ మ్యాచ్ అవుతోంది. సో ఈ ఫోటోని ఎవరు మార్ఫ్ చేశారన్నది రాహుల్ గాంధీయే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ ఓటర్ ఐడీస్ అంతా కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఆయన తీసుకొచ్చిన క్లెయిమ్స్ అన్నీ కూడా ఫాల్సే, ఎక్కడా ఇల్లీగల్గా ఓటింగ్ జరగలేదు, ఎక్కడా ఓటర్స్ అక్రమంగా యాడ్ కాలేదు, అందరూ కూడా న్యాయబద్ధంగానే ఓట్లు వేశారు, న్యాయంగానే అక్కడ హౌస్ నెంబర్స్ ఉన్నాయి, అందులో ఓటర్స్ అందరూ కూడా ఉన్నారు. సో ఎవరి మీద ఈయన కోపం ఏంటి అనేది, ఎందుకంటే జ్ఞానేష్ కుమార్ పేరు ఎత్తుతాడు మాట్లాడితే, జ్ఞానేష్ కుమార్ 19 ఫిబ్రవరి 2025లో చీఫ్ ఎలక్షన్ కమిషన్గా ఎన్నికయ్యారు. హర్యానా ఎన్నికలు జరిగింది 2024 8 అక్టోబర్. అప్పుడు జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కింద కూడా లేరు, కానీ ఆయన విమర్శలంతా బాణాలంతా కూడా ఎక్కుపెట్టేది జ్ఞానేష్ కుమార్ మీదే. ఆయన కోపం ఎందుకు జ్ఞానేష్ కుమార్ మీద? అట్లాగే ఎన్ని రోజులు ఈ ఓటు చోరీ అంటూ కూడా ఈ కథని, ఫెయిల్ అయిన కథనే, టేప్ రికార్డునే తిప్పుతూ రాహుల్ గాంధీ ఎవరి కోసమని, ఎందుకు యూత్ని రెచ్చగొడుతున్నారు, జంజీ అంతా కూడా రోడ్ల మీదకి రావాలని ఎందుకు రెచ్చగొడుతున్నాడు, దాని వెనక ఎవరు కొట్టుంది, ఎవరు అడుగుజాడల్లో నడుస్తున్నాడు అనేది మళ్ళీ ఒక వీడియో చేద్దాం. ఖచ్చితంగా అయితే ఈ హర్యానా మీద తీసుకొచ్చిన ఓటు చోరీ అంతకుముందు కర్ణాటక, మహారాష్ట్రలాగే ఇది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. బీహార్ ఫేస్ 1లో చూసాం మనం, ఆర్జేడీ నాయకులు కూడా ఓటు చోరీని కొట్టిపడేశారు, యూత్ కూడా ఓటు చోరీని కొట్టిపడేశారు. అదంతా ఫేక్, మాకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వేరేవి, రాహుల్ గాంధీ మాటను మేము పట్టించుకోవని
కాంగ్రెస్ కూటమిలో ఉన్న ఆర్జేడీ నాయకులే అన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిపోతుందో, అందులో రాహుల్ గాంధీ పేరు ఎంత పడిపోతుంది అన్నది మనకి క్లియర్గా కనబడుతోంది. థ్యాంక్ యూ.